హలో మామ, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ యువర్ ఎంకే వ్లాగర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికైతే హ్యాపీ సంక్రాంతి గాయస్. మేమైతే మార్నింగ్ మేడారం అయితే స్టార్ట్ అయినాం అనమాట. సో సమ్మక్క సారక్క జాతర అయితే తిరుగుతుంటే అక్కడికైతే వెళ్ళినాము. మధ్యలో ఆకలి అయ్యి టిఫిన్కి అయితే ఆపాము, టిఫిన్ తిందామని. నేనైతే ఒక 2 బోండా ఒక వడ తీసుకున్నా. బోండా టేస్ట్ బాగానే ఉంది, వడ అయితే ఇంకా చితక్ కొట్టేసింది అనమాట, అంత బాగుంది టేస్ట్. సో టిఫిన్లో అయితే అందరూ తినేసి మళ్ళీ కార్ దగ్గరికి వెళ్ళి బయలుదేరిపోయినాం అనమాట. చాలా లేట్ అయిపోయింది. చాలా లేట్ తర్వాత మేడారం అయితే రీచ్ అయిపోయినాం అనమాట. సో మనకైతే బాగా లోపలికైతే జర్నీ చేయాలి గాయస్. ఇంకా అరౌండ్ ఒక 15 to 20 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలి. మనం మళ్ళీ కార్స్ కూడా గుడి నుంచి ఒక 2-3 కిలోమీటర్స్ దూరంలో పార్క్ చేసేయమంటారు. ఆ గుడికి ఎలాగ వెళ్ళాలంటే మనం ఆటో బుక్ చేసుకోవాలన్నమాట. కార్స్ నాట్ అలౌడ్ లోపలికి. ఆటో బుక్ చేసుకుంటే ఆటో అతను అయిందంటే సంపన్నవాగ్ అని చెప్పి ఉంటుంది, అక్కడికి తీసుకెళ్ళి ఆపేస్తాడు. ఆ సంపన్నవాగ్ దగ్గర మనం కాళ్ళు కడుక్కొని గుడిలోకి అయితే ఎంటర్ అవ్వాలి. అండర్ కన్స్ట్రక్షన్ అనమాట. వేడిగా ఉంది కదా అని చెప్పి ఇంకా కూల్గా ఉంటుందని వాటర్ మిలన్ అయితే తీసుకున్నాము. సో మేమైతే తులాభారం ఇవ్వాలన్నమాట, మొక్కు బెల్లం తీసుకుందామని. అక్కడ బంగారం అంటారు అనమాట. తులాభారానికి ఈ టేపు రెడ్ కలర్ ఉన్న టేపేమో మనిషి కూర్చోవాలి, ఆ టేపు ఎంత బెల్లం అయితే అంత బెల్లం పెట్టాలి. అది కూడా చూస్తారు కదా, అది సమ్మక్క గుడి, ఇదేమో సారక్కది. అవి 2 ఏమో వాళ్ళ హస్బెండ్స్ అంట. మాకైతే అయిపోయింది, దర్శనం అయిపోయిన తర్వాత ఏదైనా తిందామని చెప్పి వచ్చేసినాం అనమాట. మాకు దర్శనం అయ్యేసరికి 2:30-3 అయ్యింది టైము. సో ఈ పక్కనే స్టాల్ ఉంటే అక్కడికి వచ్చాము. మీల్స్ అయితే తీసుకున్నాం. ఫస్ట్ కర్రీస్ అయితే అలా ఇచ్చేసారు. బాగానే ఉంది టేస్ట్, ఎందుకో సాలేదనిపించింది. నెక్స్ట్ ఒక పరోటా అయితే చెప్పుకున్నాము. ఇదైతే తీసింది కానీ టేస్ట్ అయితే అసలు పప్పు అనమాట అది, అందులో నంచుకుని తింటుంటే మళ్ళీ టేస్ట్ అయితే ఒక రేంజ్లో ఉంది. సో రెడీ అయిపోయి ఇంకా ఫాస్ట్గా 1000 పిల్లర్స్ టెంపుల్కి అయితే వెళ్దామని రెడీ అయ్యాము. సో మధ్యలో ఏదైనా తినేసి వెళ్దామని ఆగి తినేసి వచ్చేసినాం అనమాట 1000 పిల్లర్స్ టెంపుల్కి. లోపల చూపిస్తా చూడరి. నాకైతే లోపలికి ఎంటర్ అవగానే అసలు చల్లగా గూస్ బంప్స్ అయితే వచ్చేసినాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లోపల చల్లగా ఉంది బాగా. మళ్ళీ టెంపుల్ చూస్తా చూడరి, ఆ టైంలోనే అంత ఆర్కిటెక్చర్ ఇరగదీసింది అసలు. ఎవరి పనులు వాళ్ళు ఉన్నారు, మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటున్నారు, తిరుగుతున్నారు. అసలు టెంపుల్లో అయితే మనకి ఫొటోస్ వీడియోస్ నాట్ అలౌడ్ అంట. సో నేనైతే లోపల గుడి దగ్గర తీయలేదు. ఆ ఇంజనీర్ లేని టైంలో కూడా అంతలా ఆర్కిటెక్చర్ అంటే హ్యాట్స్ ఆఫ్ మామ. అసలు నాకైతే చాలా నచ్చింది. సో గుడి దగ్గరికి లోపలికైతే వెళ్ళాము, కానీ వీడియో తీయలేము వాళ్ళ లోపల. చూడండి గుడి చుట్టూరు అయితే ఇదనమాట. మేము లోపలికి వెళ్ళి దండం పెట్టేసుకుని దర్శనం అయితే అయిపోయింది. చివరి పులిహార అయితే ఇచ్చారు ప్రసాదం కింద. తినేసి ఇదైతే 1000 పిల్లర్స్ కాదు, అదిగో ఈ గుడి 1000 పిల్లర్స్ అనమాట. 2 కలిపి 1000 పిల్లర్స్. మేము వెళ్ళిన గుడి ఇది కలిపి 1000 పిల్లర్స్ అనమాట. ఆర్కిటెక్చర్ చూడండి అసలు ఒక రేంజ్లో ఉంది. ఓన్లీ ఎలాగంటే ఇది సుత్తి శానాలు అంటారు కదా, ఓన్లీ చెక్కడమే అదంతా. సో అయిపోయింది దర్శనం, బయటకైతే వచ్చేసాము. మధ్యలో వచ్చేస్తే ఇంకా చాలాసేపు అయిపోయింది కదా అని చెప్పి ఆకలేస్తే ఉప్పల్లో రాజుగారి క్యాంటీన్ ఎదురుగా ఉంటుంది అనమాట, బావాచి బిర్యానీ అని. ఎన్టీఆర్ అన్న ఇన్స్పిరేషన్తో అయితే వచ్చేసాం మేము ఇక్కడికి. కానీ లోపలికి వచ్చిన తర్వాత అంబియన్స్ అయితే తోపు ఉంది గాయస్. ఫస్ట్ రుమాల్ రోటీ చెప్పాము, రోటీ బాగానే ఉంది కానీ కర్రీ టేస్ట్ అయితే బాగాలేదు. సో నెక్స్ట్ అయితే వెజ్ బిర్యానీ ఒకటి చెప్పుకున్నాము. అది అసలు బిర్యానీ అనా లేదంటే నార్మల్ రైస్ అనిపించింది మాకైతే. అసలు టేస్టే బాగాలేదు అసలు. ఏమో ఎన్టీఆర్ అన్న చెప్పినట్టు చికెన్ బిర్యానీ బాగుంటుందేమో, మేమైతే వెజ్ బిర్యానీ తీసుకున్నాము. పెద్దగా మాకైతే నచ్చలేదు, ఇంకేం చేస్తాం, తినాలిగా తప్పదు. సో వెజ్ బిర్యానీ తిన్నాం అనమాట. టేస్ట్ చేసాము, ఏం బాగాలే. నెక్స్ట్ బయటకు వచ్చేసాం అనమాట, ఇంకా బిల్ కట్టేసేసి. ఇంకా నాట్ సాటిస్ఫైడ్ అనమాట. బయటకు వచ్చేసి అలా తిరుగుతున్నాం బయట హైదరాబాద్ రోడ్ల మీద. సంక్రాంతి వైబ్ అనమాట. సో ఓకే గాయస్, మరి హ్యాపీ సంక్రాంతి. మీకు కూడా మంచిగా సెలబ్రేట్ చేసుకోండి. బాయ్ బాయ్. మన ఛానల్ మాత్రం సపోర్ట్ చేయండి.